రాయపన్న చెప్పినట్లుగా స్థానిక సంఘానికి మీరు మనందరం ప్రార్థన, అలాగే మనం వచ్చేది వారిని ప్రోత్సహించడానికి, సంఘానికి బలపరచువాడు అభివృద్ధి చేయవాడు ప్రభువే. అయితే ఆయన పని వాళ్ళంగా మనం వచ్చి మనం కూడా ఉన్నాం అని చెప్పడానికి వస్తున్నాం. ఈ 5 నెలలు, మరి ఇది 5వ నెలనా? 5 కృపకు సాదృశ్యం. అందుకే నేను వచ్చాను. 5 అనే సంఖ్య 3 త్రిత్వానికి సాదృశ్యం అయితే, 4 సువార్థకులు, 5 కృపకి సాదృశ్యం. అందుకే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠము, ఇత్తడి బలిపీఠము, దాని కొలతలు కూడా 5 ఉంటుంది, 5 మోహం. ఎందుకంటే అది కృపకు సాదృశ్యం. బయట అర్పించబడే బలి పాప పరిహారార్థమైన బలి కాబట్టి అది కృపకు సాదృశ్యం. అక్కడి నుండి లోపలంతా బంగారమే ఉంటుంది. అది విశ్వాసానికి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం లోపల అంతా బంగారం ఉంటుంది. బయట వెండి ఉంటుంది, ఇత్తడి ఉంటుంది, లోపల బంగారం ఉంటుంది. ఆ బంగారమే విశ్వాసానికి సాదృశ్యం. అయితే నేను మీ మధ్యలో నిలబడ్డానే కానీ లోపలంత భయమే ఉంది. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి ఇదే మొదటిసారి చూడడం మనలో మనం వాకింగ్ చెప్పుకోవడం కదా. కొత్త సంవత్సరంలో దేవుడి యొక్క మహాకృప ఇది. వాస్తవానికి నాకు తెలియదు. అన్న కొద్ది రోజుల ముందు ఫోన్ చేసి, మీరే అన్న ఇక్కడ వాకింగ్ చెప్పేదంటే కాసేపు నవ్వారు. అక్కడ చాలామంది ఉంటారు, అందరూ సేవకులు పిలుస్తూ ఉన్నారు కదా, అలాగే ఎవరన్నా మీకు ప్రోత్సాహకరం ఉంటాయి ఎవరన్నా పిలుచుకోదంటే, లేదన్నా దేవుడు మాకు మిమ్మల్ని పిలవమని చెప్పారు, మేము దాన్ని ఇష్టపడతాం అన్నప్పుడు సరే అని నేను కూడా తలూపాను. ఇంకోటి ఏంటంటే, నేను కూడా మీతో జత పనివాడు మాత్రమే కానీ ఇక్కడ హెచ్చు తగ్గులేవు లేవు, అందరూ పనివాడు. కాకపోతే నేను ముందే మధ్యలో కూర్చోనున్నా, అన్నీ తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టాడు అంతే. ఆడ కూర్చోవాలనే ఉద్దేశం అయితే ఏమి లేదు, నేను రాసుకుంటుంటే చూసి అక్కడ కూర్చోబెట్టాడు అంతే. కాబట్టి మనం అందరం దేవుని జత పనివాళ్ళం. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, అందరం కూడా పని వాడాలి. దేవుని పనిలో మనం వాడబడేటప్పుడు ప్రభు మనకు సెలవిచ్చినట్లుగా ఆయన సంఘములో మనమందరం కూడా పొలములో పనివారమై ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా కొద్దిగా ఏదన్నా తడబడినా, నోరు జారినా, లేకపోతే ఎటువంటి ఎటో పోయినా, ఏమి మార్కులు లేకపోతే ఇది చెబితే బాగుండు అని అనుకోకుండా ప్రేమతో మాటలు అంగీకరిస్తారని మరొకసారి మీ అందరికీ వందనాలు చెప్తూ మనం తెలియజేస్తాం. దాంట్లో ఏం విమర్శ చేయకండి, ఎందుకంటే మనం వినేదానికన్నా ఈ ఒక్క మాట చెప్తే బాగుండు, అక్కడ తప్పిపోయాడనే మార్కులు వేయటం అలవాటు, అందరికీ ఉంది అలవాటు. అందుకని అలాంటిది ఏం కాకుండా మామూలుగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మరొక మనం ఏంటంటే, వాక్యం విన్నాక భక్తుడైన యెషయా ఏమని తీర్మానం చేసుకుంటాడంటే, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అన్నప్పుడు ఒక నుప్పు తీసుకొచ్చి తన పెదవులకు అంటినప్పుడు పవిత్రపరచబడిన సంగతిని మనం అందరూ ఎదురు. అలాగే ఏదైనా మార్చుకోవడానికి వాక్యం వినండి, నన్ను మార్చడానికి వాక్యం వినొద్దు. అంటే ఏదైనా విన్నా మనం సరి చేసుకోవడానికి విందాం అంతే, వేరేదైతే ఏమి లేదు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం, నేను వచనం చెప్పలా, 5వ వచనం. అయితే
నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధులకు మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు కాచి కాపాడేందుకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవుని పనివారుగా, సేవకులుగా నాయన నీ పనిలో ఉంటూ మేము ఇలా కలుసుకోవడానికి వచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు నీ మాటలుగా మేమందరం నాయన వాటిని అంగీకరించడానికి, ప్రేమతో సాత్వికముతో వాటిని మనసులో చేర్చుకోవడానికి మీ కనికరమును కృపను అనుగ్రహించండి. మీరే ఈ మాటలు విత్తి ఫలింపు చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్న వాక్య భాగంలో నాకు మధ్యలో ఆమెన్ అవన్నీ అంటాం పెద్దగా రాదు, సాఫ్ట్గా వెళ్తాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పని చేయము అనుంది. పని చేయము, సువార్తికుని పని చేయము. మనందరం కూడా మరి సువార్తికులము, సేవకులమని నేను నమ్ముతా ఉన్నాను. సంపూర్ణంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇంకొక మాట ఏంటంటే పరిచర్య చేస్తూ సేవకులకు కూడా సహకరిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనం పనిని గురించి మాట్లాడుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో తిమోతి తన చివరి మాటలు, పౌలు తన చివరి మాటలు రాస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కరముట్టించితిని. ఈ 4వ, వీలైతే మీ ఫోన్లు సైలెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ 4వ అధ్యాయంలో చివరి మాటలు రాస్తున్నట్టుగా మనం తేటగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పని చేయమని చెబుతున్నాడు, సువార్తికుని పని చేయమంటున్నాడు. ఇంకొక మాట ఏమంటే ఇందులోనే 2వ వచనం, సమయమందును అసమయమందును అని విన్నాం కదా. సమయమందును అసమయమందును ఏం చేయాలి? సువార్తికుని పని చేయాలి. భారతదేశంలో సువార్త వచ్చి చాలా కాలమైంది. తోమా వచ్చినప్పుడు వచ్చింది కదా సువార్త. ఇప్పటికీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా నింపబడదు. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ సువార్త పని లేదు. ఇప్పుడు సువార్త పనికి ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి కదా, చట్టాలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతాల్లో కూడా మందిరాలు కట్టుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. మందిరాల్లోనే మనమే వాక్యం చెప్పుకోవడానికి ఇబ్బందులు కలిగేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. దినములు చెడ్డవైపోయినాయి. నాశనపు పుత్రుడు బయటపడబోతున్నటువంటి సందర్భాలు జరగబోతున్నాయి. కాబట్టి సువార్తికులు పని చేయాలి. పని చేసేవాళ్ళు దేవుని పని విషయంలో పని కలిగి ఉండాలి. సమయమందును అసమయమందును ఏం కలిగి ఉండాలి? పని కలిగి ఉండాలి. పనివాడి బట్టలు ఎట్లా ఉంటాయి చెప్పండి? పనివాడి బట్టలు ఎట్లా ఉంటాయి? కద్దరలు వేసుకొని చెమట పట్టుకుని ఉంటాయా? మీరు వేసుకున్నారని నేను అట్లా వేసుకోవాలి. మనం రాజులము, యాజకులు. కానీ పని లేని కద్దరులు అవి వ్యర్థమైనవి. పని కలిగి ఉండాలి. ఎప్పుడూ పని కలిగి ఉండాలి. అనుదినము పని కలిగి ఉండాలి. ఇప్పుడు సేవకుడు వచ్చి సోమరులాగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పని చేయట్లా, ఉన్న పనుల్లో తిరుగుతూ వాటిని కూడా చెడగొట్టే వాళ్ళు అయిపోయారు. కొంతమంది గొర్రెలను తినేవాళ్ళు తయారయ్యారు. నేను అనట్లేదు, కానీ హెస్కేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి. హెస్కేలు గ్రంథంలో 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయం 8వ వచనం.
ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు. ఏం చేస్తున్నారు? కడుపు నింపుకోవడానికి సేవ చేస్తూ ఉన్నారు. కడుపు నింపుకోవడానికి గొర్రెలను వాడుకుంటున్నారు. కడుపు నింపుకోవడానికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మనకిచ్చిన పరిచయంలో నేను మీకు చాలా విషయాలు తెలుసు. నేను ఒక 3 మాత్రం ఇలా రాసుకున్నాను. ఏంటంటే బహిరంగ సువార్త పనిచేసే ఉంది, బహిరంగంగా సువార్త పనిచేయటం, శిష్యుల్ని తయారు చేయటం ఉంది, అలాగే సంఘంలో పరిచర్య చేసే విధానాలు ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి వారి కోసం అంటే బహిరంగంగా సువార్త పనిచేయటం, వీధుల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే ప్రతి తలుపు తట్టి కూడా కావచ్చు. బహిరంగంగా ఆ సువార్త పని చేస్తున్నటువంటి విధానం ఉంది. అలాగే శిష్యులను తయారు చేయాల్సిన పని కూడా ఉంది. బైబిల్ స్టడీస్ కావచ్చు, బైబిల్ క్లాసులు కావచ్చు, ఏ విధంగా కూర్చోపెట్టుకొనైనా వారికి నేర్పించే విధానం. అలాగే ఆ సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలు, లేకపోతే సంఘంలో తప్పిపోయిన వాళ్ళ గురించి, లేకపోతే ఎదగని వాళ్ళ గురించి, గాయాలైన వాళ్ళ గురించి, వాటి గురించి కూడా పని ఉంది. అయితే ఏ విధంగా అయినా సరే పని కలిగి ఉండాలి, పని లేకుండా తిరగకూడదు. సువార్థికుడు అని చెప్పుకునేటువంటి వాడు, పరిచర్య చేసేవాడు అని చెప్పుకునేటువంటి వాడు, కాపరి అని చెప్పుకునేటువంటి వాడు పని చేయాలి. పని చేయని వాడు ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళ మధ్యలో చేరి గందరగోళం చేస్తాడు. వాడు ఎలాంటి వాడంటే, వాడు అనకూడదు, అతను ఎలాంటి వాడంటే ద్రాక్ష పూత పట్టి ఉన్నప్పుడు వాటిని చెరుపు గుంట నక్కల్లాగా పనిచేస్తారు. సంఘాలను చెరిపేవాళ్ళుగా ఉంటారు, లేకపోతే పనిని పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. నేను ఇలాగ అంటున్నాను, వాళ్ళని గురించి మనం పక్కన పెడతాం, కానీ మనము మాత్రం పని చేసేవారుగా ఉండాలి. పని చేసేవారుగా ఉండాలి. పనివానికి జీతం ఎలా వస్తుంది? పనివానికి జీతం ఎలా వస్తుంది? మనం చాలాసార్లు ఏం చెప్తామంటే వాగ్దానాలు ఇస్తాం. సేవకులుగా సంఘం లోపల ఉన్నటువంటి విశ్వాసులకి చాలా గొప్ప వాగ్దానాలు చెప్తాం. కానీ ఆ వాగ్దానాలు మన దగ్గరకు వచ్చేపాటికి మనమేదో వాటిని పొందుకోలేని వాళ్ళుగా ఉంటాం. నేను ఇలా అంటున్నాను, అదేంటంటే పనివానికి జీతం ఇచ్చేవాడెవరు? యజమాని. ఒక ఎద్దు ఇంతకుముందు కాడిలు ఉండే కదా, పొలంలో దున్నినప్పుడు ఆ ఎద్దులను మళ్ళా తిరిగి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఎద్దులకి ఎప్పుడేస్తాడు మేత? ఎప్పుడేస్తాడు? ఎప్పుడేసినా సరే ఆ యజమాని ఇష్టం కదా. పని చేయగలే వెంటనే వేస్తాడా? కొద్దిసేపు ఆగేస్తాడా? సాయంత్రం వేస్తాడా? ఎప్పుడైనా ఏంటండి, ఎవరి ఇష్టం అది? యజమాని ఇష్టం. ఎవరి కొరకు ఎదురు చూడాలి? యజమాని యొక్క చేతుల వైపు ఎదురు చూడాలి. యజమానుల మీద ఆనుకొని ఎదురు చూడాలి. వాటిని పోషించువాడు ఎవరు? యజమానుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చవు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? మీకు బట్టలు కావాలంటే ఆయనకి తెలుసు, భోజనం కావాలంటే ఆయనకి తెలుసు. కానీ ఏం చేయాలి? నా మాట వినాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా తిరుగులాడు వారుగా ఉండకూడదు. పని కలిగి ఉండాలి. సువార్థికుడు సమయమందును అసమయమందును పని చేయాలి. మనమందరం కలిసామంటే ఒక పని జరగాలి, సువార్త పని జరగాలి, సంఘ క్షేమాభివృద్ధి పని జరగాలి, అవసరతలో ఉన్నవాడి కొరకు మోకరించి కన్నీరు కార్చే పని జరగాలి. ఈ పనిలో మనం పని కలిగి ఉండాలి. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. 2వ అధ్యాయం చూడండి, తిమోతి పత్రికలోని 2వ అధ్యాయం 15 వచనం. యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగా. ఏ పనివాడిగా? సిగ్గుపడనక్కరలేని పనివాడిగా. పని చేస్తే ప్రయాస ఉంటే తప్పకుండా దేవుడు ఆత్మలను అనుగ్రహిస్తాడు. ఒకళ్ళు ఇవ్వకపోయినా ఆ పనికి జీతం ఇచ్చేవాడు
నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. కానీ దేవుని ఎదుట సిగ్గుపడే పనివాడిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? సిగ్గుపడే పనివాడు. నువ్వు ఆ పని చేస్తే తల దించుకోవు, తల ఎత్తుకొని తిరుగుతావు. అవునా కదా? నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్క ఆత్మ కూడా దొరకలేదు కావచ్చు. కానీ దేవుడు సిగ్గుపడేవాడిగా ఏం చేయాల కదా? ఆత్మలు ఇచ్చేవాడు ప్రభువే. కానీ మనం ఏం చేయాలి? పని చేయాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఎవరు వినలేదు. యోనా ఒకరోజే చెప్పాడు, ఆ ప్రాంతమంతా మారు మనసు పొంది. కొన్నిసార్లు ఒక రోజులోనే మారు మనసు పొందొచ్చు, కొన్నిసార్లు 120 సంవత్సరాలు చెప్పినా మారు మనసు పొందకపోవచ్చు. ఒక్కడివే పని చేయొచ్చు, అవమానాలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, తినడానికి కష్టపడవచ్చు కదా. అయినప్పటికీ పని చేస్తూనే ఉండాలి. ఏం చేయాలి? పని చేయాలి. సువార్థికులు పని కలిగి ఉండాలి. సువార్థికులు సమయమందును అసమయమందును పని చేయాలి. ఎందుకో తెలుసా? మళ్ళా యేసుకేలు గ్రంథానికి ఒకసారి రండి, 33వ అధ్యాయం దగ్గర 6వ వచనం. ఖడ్గము వచ్చుట చూచియు బాగా ఊదనందుల చేత ఏం చేయట్లేదు? బాగా ఊదాలి. ఎవరు ఊతారు? అది నీకు అప్పగింపబడిన పని, నీ ప్రాంతంలో నీకు అప్పగించబడిన పని. ఒక చోట సువార్థికుని అన్నారు సార్, ఆ సేవకుని యొక్క పిలుపు లేకపోతే సేవకుని పంపడానికి ప్రార్థన కూడికి ఏర్పాటు చేశారు. సేవకుని మీద అందరి చేతుల నుంచి ప్రార్థన చేయండి అంటే ఆయన సేవకుని చేస్తున్నారు, మనం అభిషేకించి. నేను అడిగాను, నాకు ఆ మధ్యలో ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే నేను అడిగాను, ఈ సేవకుని ఎక్కడ పంపుతారని. ఎక్కడికి లేదు, ఇక్కడే ఉంటాడు. ఏం చేయడానికి అని అడిగాను. ఇక్కడే ఉంటాడు, ఏం చేయడానికి? కొంతమంది సేవకులు తయారు చేసుకుంటున్నారు దేనికి? వాళ్ళ బ్యాగులు మోసుకోవడానికి, వాళ్ళ బైబిల్ మోయడానికి. ఎంత దుర్మార్గపు పనులు జరుగుతున్నాయంటే, కాపరులు గొర్రెల మాంసం తినడానికి తయారయ్యారు. వాళ్ళ బ్యాగులు మోయడానికి, వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, వాళ్ళ యొక్క మందిరాల్లో పనులు సేవకుడిని అభిషేకిస్తే మరొక ప్రాంతం వెలిగించబడాలి కదా, ఇంకో ప్రాంతానికి పంపబడాలి కదా. పంపబడని వాడు పంపబడకపోతే ఎలాగ వింటారు? వినకపోతే ఎలాగ విశ్వసిస్తారని రోమాపత్రికలో రాయబడి ఉంది కదా. ఏమండి మీరు కూడా వింటే బాగుంటుంది. నేను గమనించిన 2-3 విషయాలు చెప్తాను, ఏమనుకోదు. ఒకసారి అదేదో అన్నోళ్ళ ఇంట్లో మీటింగ్ అప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే రాస్తా కూర్చున్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే టీ ఇచ్చారు. అన్న మాట తప్పులేదు, కళ్ళు పోయినది. ఆ ప్రార్థన టీ బ్రేక్ ఒక 5 నిమిషాలు ఇస్తే అందరూ టీ తాగుతారు. వాక్యం చదువుతుంటే రాసుకుంటారు. ఎవరి కోసం? ఎందుకు మనమే కదా. ఎప్పుడన్నా నేను చేసి అరవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వినటానికి చెవిగా గమనించండి. కాపరులు ఒక సేవకుడిని తయారు చేయాలి. తయారు చేయలేనోడు పనుడే కాదు నాకు తెలుసు. సేవకులు తయారు చేయలేని వాళ్ళు అంటే లేదా వాళ్ళలో ఏదైనా స్వార్థమన్నా ఉండొచ్చు, నా తర్వాత ఈడొస్తే ఏమవుతుందా. అలా సంఘాలు పాడైనవి కూడా ఉంది, నేను దాన్ని కాదట్లా. కానీ సేవకులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. సేవకులు తయారు చేయాలి, పంపాలి. సేవకులు తయారు చేసే పనిలో కూడా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏమైపోయిందంటే మన దాంట్లో కూడా బాబాలు తయారవుతా ఉన్నాం. కూర్చొని దర్జాగా పనివాడు ఎప్పుడు పనివాడిగానే ఉండాలి.
నేను తెలుసుకున్న ఒకే అలవాటు, నేను ఎక్కడైనా పని చేయడానికి ఇష్టపడతాను. ఎక్కడైనా ఒకలా ఇంకొక సంఘంలో పని జరుగుతుంటే అక్కడ ఎవరైనా కొనుక్కుంటే అక్కడ పని చేయడానికి, ఏ పని అయినా అక్కడ ప్లేట్లు కడగడానికైనా నేను రెడీగా ఉంటాను. నాకేం ఇబ్బంది లేదు. అది దేవుని పని. దేవుని పనిలో ఏ పని చేయడానికనే సిద్ధం. కానీ వృధాగా తిరగడానికంటే మాత్రం రాదు. కూర్చొని మా నాన్న సేవకుడు, నేను జరిగిన సంగతి చెప్తున్నాను. మా నాన్న సేవకుడు. మా నాన్న దగ్గరికి చాలామంది వచ్చేవాడు. ఎందుకంటే హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేశాడు ఆ రోజుల్లో. ఆయన చనిపోయినాక తెలిసింది మాకు ఆ సంగతి. ఆయన బ్రతుకున్నప్పుడు జరిగిన నష్టం ఏంటంటే ఆయన దగ్గరికి చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాక్యం గురించి మాట్లాడేవాళ్ళు, సంఘంలో గొడవల గురించి మాట్లాడేవాళ్ళు. దానివల్ల ఆయన ఏం చేశాడంటే మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు. అక్కడ జరిగిన ఇబ్బంది ఏంటంటే మాకు దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం లేదు. మా నాన్న ఒకసారి నేను ఆరాధనలో మొట్టమొదటిసారి నిలబడేటప్పుడు ఎట్లా చెప్పాలి అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు, యోహాను సువార్త 3:15-16 మోషే అరణ్యంలో ఎలాగూ సర్పము ఎత్తెనో అలాగే ప్రభు ఎత్తబడ్డాడని దాని గురించి మాట్లాడని మొదటగా చెప్పాడు. అప్పుడే నేను నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఎక్కడ మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. కారణం ఏంటంటే ఆ సంఘాల్లో గొడవల గురించి మాట్లాడడానికే టైం సరిపోయింది. దానివల్ల ఆయన నష్టపోయాడు. సంఘాలు కట్టాడు కానీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసాడు. ఆయన ఎదిగిందేమీ లేదు. దానివల్ల చాలా నష్టం జరిగింది. సేవకులు తయారు చేయలేకపోయాడు. వచ్చి విన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా పనిచేసేవాళ్ళు. ఆయన సేవకులు తయారు చేయొచ్చు కానీ చేయలేక. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనలో అలాంటి తత్వం కూడా ఉంది. చాలా మాటలు పెరుగుతూ ఉన్నాయి కానీ వాక్యం వేసిందంటే మితముగా ఉండు. సువార్థికుడు తిండి విషయంలో కూడా మితంగా ఉండాలి. తిండి విషయంలో మితంగా ఉండాలి, బట్టల విషయంలో మితంగా ఉండాలి, డబ్బు విషయంలో మితంగా ఉండాలి, ప్రయాణాలు ఏవైనా సరే మితముగా ఉండాలి. మితము దాటి వెళ్తే నష్టం జరిగింది, పని నష్టం జరిగింది. కాబట్టి సువార్థికుడు పని కలిగి ఉండాలి. ఆ తర్వాత బయట విషయాల్లో మితముగానే ఉండాలి. బోర ఓదవలసిన సమయం ఉంది, బోర ఓదాలి. దినములు చెడ్డవైపోయి ఉన్నాయి, పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. ఇప్పుడు మన పిల్లలు కూడా మనం కాపలా కాసుకునే పరిస్థితులు వచ్చినాయి. బహు భయంకరంగా ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే మనమే కాబట్టి దాంపత్య జీవితాలు, ఇంటర్గా ఉండాల్సినటువంటి జీవితాలు బహిరంగంగా ఫోన్లో కనబడేపాటికి 11 సంవత్సరాల నుండి పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. వాయు వరుసలు లేకుండా మాట్లాడుకుంటున్నారు. పరస్పర శరీరాలను అవమానపరుచుకునేటువంటి మాటలాడుతూ ఉన్నారు. ఒకరోజు సండే స్కూల్ జరుగుతూ ఉంది. సండే స్కూల్ తర్వాత ఆరాధన జరిగింది. సండే స్కూల్ అయిపోయి పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. నేను లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళే ముందు కొద్దిగా దూరంలో వాళ్ళు నన్ను గమనించాల. ఒక పిల్లని ఏమనిపిస్తుంది, ఏంది పోతున్నావు, సండే స్కూల్ అయిపోయింది రా అంటాడు. వాళ్ళిద్దరు వయసు 11 ఏళ్ళు కూడా నేను. ఆ పిల్ల పోరా అని పిలుస్తుంది. పోరా అంది. మంచి చదువులు ఉన్నాయి, మంచి చదువులు ఉన్నాయి. వాళ్ళ ఫీజులు ఒక్కొక్కరికి 1,50,000 సంవత్సరానికి వచ్చి. ఇప్పుడు కాదు, నేను చాలా రోజులు తెలుసు. అయినా కానీ వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ప్రవర్తన అంతా వేరుగుంది. వీళ్ళందరినీ అపవాది భక్షిస్తూ ఉన్నాడు, అపవాది మింగుతూ ఉన్నాడు. దేవుడు మనలను వాటి చేతుల్లో నుండి, సింహాల చేతుల్లో నుండి, ఎలుగుబంటి చేతుల్లో నుండి దావీదు కాపాడినట్లుగా మనలను ఆయన పనిలో ఏర్పాటు చేశాడు. వారిని కాపాడే పని ఉంది, సేవకులను తయారు చేసే పని ఉంది, శిష్యులను తయారు చేసే పని ఉంది. పనులన్నీ పక్కన పెట్టాం. ఒక మాట చెప్తున్నా, ఒక మాట ఇలాగా మాట్లాడాలనుకున్నాను. అసలు మన కళ్ళల్లో కన్నీళ్ళు ఉండయ్యా? వాత వేయబడిపోయి ఉన్నామా? వాత వేయబడిపోతూ ఉన్నాం. ఇప్పుడు పౌలు 16వ అధ్యాయంలో చూడండి. 16వ అధ్యాయంలో ఒక అమ్మాయికి దయ్యం పట్టినప్పుడు
పౌలు అటు వస్తూ పోతున్న సందర్భంలో ఆమె ఒక మాట ఉంది, సర్వోన్నతుడైన దేవుని పిల్లలు వీరు మీకు రక్షణ గురించి చెప్తారు అన్నప్పుడు పౌలు అక్కడే గంతులే ఇలా చదువు. పౌలు వ్యాకుల పడ్డాడు. ఏం పడ్డాడు? వ్యాకులత. ఈనాడు సేవకుల్లో వాత వేయబడిన మనస్సాక్షి ఏర్పడి ఏడ్చేవారు కొద్దువయ్యారు, వ్యాకుల పడేవారు. ఇలాగంటున్నారు, ఒక దారిలో మనం వెళ్తుంటే ఎవరైనా తాగి పడిపోయి వీడి పని బాగుంది అనుకుంటాం, కానీ లోపల ఎవరు రావాలి మనకి? వాడు ఎవరి స్వరూపంలో తయారు చేయబడ్డాడు, ఎవరు ఆత్మ కలిగి ఉన్నాడు, ఎవరిని కలిగి పుట్టాడు భూమి మీద కదా, వాడిని చూసి ఏడ్చేవాడు లేరు, వాడి కుటుంబం పాడైతే ఏడ్చేవాడు లేరు. ఈమె దెయ్యం బట్టి కేకలు వేస్తే దెయ్యాలు కూడా మా గురించి చెప్పి చూసారా, చప్పట్లు కొట్టించుకోవాలా. ఏం చేశాడు చెప్పండి? వ్యాకుల పడ్డాడు. ఏడ్చే తత్వం ఉండాలి సేవకుడికి, ఏడ్చే తత్వం ఉండాలి సువార్థికుడికి. పౌలు అలాగే ఏడ్చేయడం లేదో మరొక మాట చూద్దాం, చూడండి 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 31వ వచనం. మనకు బట్టలు అందకపోతే ఏడుస్తాం కదా. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు డేవిడ్ అన్న గారు ఏదైనా ఇచ్చేది ఇకపోతే ఏడుస్తాం, లేకపోతే ఎవరన్నా మనకి పలానా కూడికి వెళ్తే మరి ఇవన్నీ చెప్పొచ్చు లేదు, ఎంత ఇచ్చారంటే మనం వెళ్ళలేకపోయామని ఏడుస్తాం, అవి అందలేదని ఏడుస్తాం. ఒకరోజు ఒక సేవకుడు తగాదేసుకున్నాడు. ఒక మీటింగ్లో చాలామంది బట్టలు వచ్చారు, వైట్ అండ్ వైట్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు నన్ను కూడా వెళ్ళమంటే నేను వెళ్ళాల, వాళ్ళు బీటికి వెళ్ళాను, కూర్చొని వచ్చాను. అక్కడ ఇచ్చే ఆయన మనకు తెలిసిన ఆయన ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి తీసుకోపోనా అంటే చాలామంది ఉన్నారు. అందుకని నేను ఎందుకంటే ఆ ఇచ్చే ఆయన ఇబ్బంది పెట్టకూడదని నేను పక్కన ఉన్నాను. మన పేరు తెలుసు కంటే ఆయన ఎప్పుడైనా ఇస్తాడు. కొంతమందికి అందకపోతే అది పెద్ద గ్రౌండ్, గేటు దగ్గర నుంచొని అన్యులు కూడా బూతులు తిట్టాడు. ఎవడు వాడికి ఇచ్చింది ఆ పదవి, వాడు ఈడు అని ప్రస్తావించి భయంకరంగా ఒక్క జత బాట భయంకరంగా బూతులు, అక్కడే భయంకరమైన మాటలు. అవి విన్నప్పుడు నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది. అసలు వీళ్ళు సేవకులా, లేకపోతే సేవకులుగా పిలువబడి గొర్రె మాంసాలు తినేవాళ్ళ? అవి అందకపోతే పొందే నష్టమే ఉంది నీకు. పోనీ అందలేదు, అతనే చెడ్డవాడు అనుకుందాం, నీ నోట ఏ దుర్భాష రాకూడదుగా. మేలు కలుగుటకై క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడమన్నాడుగా కదా. నువ్వు విశ్వాసివాడు, సేవకుడివి, వాక్యం ఎరిగిన వాడివి, నువ్వు శపించకూడదు కదా. నీ నోట్లో బూతులు ఎట్లా వచ్చింది? డబ్బులు అందకపోతే బూతులు, బట్టలు అందకపోతే బూతులు కదా, ఏమైనా ఇవ్వకపోతే బూతులు, అక్కడికి పిలవకపోయినా బూతులే. అట్లాంటి దానిలను తిట్టించుకొని ఉంటాడు ఆయన కదా, ఇట్లాంటి పంపుతూ ఉంటాడు. అక్కడికి మమ్మల్ని పిలవలేదని. దేవుని పనిలో సువార్థికుడికి ఇవన్నీ ఏం అలవాటు? వీటిలో నుండి మనము ఏర్పరచబడిన వారు, వీటిలో ప్రత్యేకించబడిన వారుగా మనం ఎదగాలని ఆశపడతా ఉన్నాం. ఈ ఆత్మీయమైన సహవాసపు వారు ఒక చోట చేరితే ఆత్మ సంబంధమైన మంట కలగాలని ఆశపడతా ఉన్నాం. దేవుడి స్తోత్రం కలిగి వారు కలిసి పనిచేసి అపోస్తల కార్యంలో చూడండి, అకుల ప్రిస్కిల్ల కాడ పౌలు వృత్తిరీత్యా డేరాలు కుట్టేవాడే ఉన్నప్పుడు ఆ మాట దొరుకుతుందా?
సరే, ఒకవేళ దొరకకపోతే నేను తర్వాత కలిసి ఏం చేశారు? ఏ పని చేశారు? డేరాల పని కాదు, కలిసి డేరాల పని చేసి కాదు, సువార్త పని చేశారు. సంవత్సరం 6 నెలలు కొరింథీ పట్టణంలో ఉండి యేసే క్రీస్తు అయి ఉన్నాడని వారికి బోధిస్తూ రుజువు చేస్తూ ఆ సమాజ మందిరాల్లో కూడా ప్రకటిస్తూ సంవత్సరం 6 నెలలు అక్కడ పని చేశారు. కలిసి పని చేశారు. కలిసి పని చేస్తే ఏముంటుంది? వారు ఎంఐ గ్రామంలో కలిసి నడిచినప్పుడు ఏమొచ్చింది? హృదయాలు మండిని. అది కావాలి, ఆత్మీయమైన సహవాసం. అది నేను కోరుకుంటాను. కలిసి పని చేస్తున్నప్పుడు సువార్త బయటికి వెళ్ళాలి. కలిసి పని చేస్తున్నప్పుడు హృదయాలు మండాలి. మనం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధమైన వాటితో మాట్లాడుకుంటున్నప్పుడు హెచ్చరించబడాలి. కలిసి పని చేస్తున్నప్పుడు వాదనలు రాకూడదు. కలిసి పని చేస్తున్నప్పుడు ఏమైనా ఆలోచనలు రాకూడదు కదా. కలిసి పని చేసే మనము పని కలిగి ఉండాలి. ఇందాక రాయపని చెప్పినట్టుగా అందరూ బాధ్యత కలిగి ఉండాలి. ఒకరు మాత్రమే బాధ్యత కలిగి ఉండటం కాదు, అందరూ బాధ్యత కలిగి ఉండాలి. అందరూ నాయకుల్లాగానే ఇక్కడికి వచ్చి నిలబడేవాడు కూడా మనతో పాటు వాళ్ళే, నేను అనుకున్నాను. కానీ అందరూ కూడా అదే భావం కలిగి మనము ఉండాలి అనే ఆలోచన ఉండాలి. అలెగ్జాండర్ సైన్యంలో ఉన్నటువంటి భావం అదే. ఒక యుద్ధానికి పోతే ఆయన యుద్ధానికి ముందుకెళ్ళిన తర్వాత వెనకాల ఉన్న బ్రిడ్జిలు అవన్నీ కూడా పడగొట్టిపించేవాడు. కారణం ఏంటంటే వెళ్తే చావాలి లేదా జయించాలి, అంతే. వెనక్కి తిరిగి మాత్రం రాకూడదు. నేను ఏమంటున్నా అంటే, సువార్థికులుగా మనం గ్యాదర్ అవుతే, సువార్థిక పని చేసేవాళ్ళుగా గ్యాదర్ అయితే, ఆత్మ సహవాసంలో ఆత్మీయులుగా గ్యాదర్ అయితే మనలో ఇంకోటి ఏదైనా కొత్తది పని చేయడానికి మనలో నుండి భావం రావాలి తప్ప ఉన్నదాన్ని దిగజార్చుకునేవాడుగా రాకు. సిగ్గుపాడరక్కరలేని పనివారుగా మనం ఉండాలి. ఈ మాట చెప్తున్నాను. అందరూ పని కలిగి ఉండాలి. కానీ మనలో ఉండకూడని వాళ్ళు ఎవరంటే, గొర్రెల మాంసం తింటూ కదా ఏమవుతుంది? హృదయాలు కొవ్వు పడతాయి. నేనంటలబ్బా, భక్తుడే మాట అన్నాడు. హృదయాలు కొవ్వు పట్టినప్పుడు కళ్ళ కింద, రెప్పల కింద పొరలు గమ్మినప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. సేవలో కూడా ఏమైనా చేయొచ్చు. అదే పని చేస్తుంటే హృదయాలు కొవ్వు పట్టదు, కరిగిపోయింది కదా. రెప్పల కింద కొవ్వు కరిగిపోయింది. కాబట్టి పని చేసేవాడికి జీతం ఉంటుందా లేదా? మనం ఎవరిని చేయి చాపాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? నేను నా సాక్ష్యమే చెబుతాను. నేను సువార్త పని ప్రారంభం చేయకముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాడిని. బేల్దార్ మేస్త్రిని, ఒక ఇంజనీర్ల దగ్గర పని తీసుకునేవాడిని. అలాగే సొంతగా కూడా పనులు తీసుకునేవాడిని. నేను తక్కువగానే పనిచేశాను, కానీ నాకున్న పరిచయాలను బట్టి నాకు త్వరగా పనులు వచ్చింది. పని చేసేటప్పుడు చాలా డబ్బులు జేబులో పెట్టుకొని తిరిగాడు. సేవకు వచ్చిన మొదటి రోజున నా దగ్గర 2-3 రూపాయల కంటే ఎక్కువ ఉండేవి కాదు. అప్పుడు సేవ చేస్తుండేవాడిని, తబలా వాయిస్తూ ఉన్నాడు. ఈ డానియల్ అనే సాక్షి కదా. నేను తబలా కూడా వాయించేవాడిని, సేవ చేస్తూ ఉండేవాడిని. తబలా వాయిస్తూ ఉండగా బుజ్జి అన్నగా తెలుసు. ఒక మాట అన్నాడు, నువ్వు తబలిస్టువా సేవకుడు అన్నాడు. నేను సేవకుడిని అన్నా. మరి తబలా వదిలే అన్నాడు. ఆయన సరదాగా అన్నాడు, ఎట్లా అన్నాడు తెలీదు. నేను తబలా కూడా తీసేసి, నేను తబలా వాయించకుండా ఉండటానికి కారణం అది. నేను మంచి తబలిస్టే, చెడ్డవాడిని కూడా. తబలా వాయించే రోజుల్లో కూడా నేను వాక్యానికి వ్యతిరేకంగా కూడా జీవించాను. ఆ రోజుల్లో కూడా తబలా వాయిస్తూ కూడా సువార్త పని చేసే విషయంలో పడుకునేవాడు కాదు. నేను మీ మధ్య కనపరుచుకోవాలని కాదు. ఆసిఫాబాదు, ఉట్టూరు, నిర్మల్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ జరిగితే అందరూ పడుకున్నారు పొద్దున. నేను కరపత్రికలు తీసుకొని ఆ ఉట్టూరు, ఆ చివరి ప్రాంతంలో, అప్పుడు కాస్త యవనంలో ఉన్నాం కాబట్టి భయపడేవాడు కాదు,
ఆ ఆర్ఎస్ఎస్ ప్రాంతాల్లో కూడా స్కూళ్ళల్లో కోల్పోయి పంచొచ్చి వీళ్ళందరూ కొంత భయపడ్డారు. అప్పుడు దేవుని అన్న తీసుకుని ఎడిపోయో ఏం జరిగిందో తెలియదు, ఎందుకు వెళ్ళి అటు వెళ్ళకూడదు అన్నారు. కరపత్రులు పంచేవాళ్ళు ఊరకు ఉండేవాడుగా. నేను తబలా వాయించేటప్పుడు అయినా సరే నేను మైకులు కట్టమంటే ఆ లైట్లు కట్టేవాళ్ళం, బాక్సులు పెట్టేవాళ్ళం. అన్న కూడా పనిచేశాడు. నేనేమంటా అంటే పని కలిగి ఉండాలి, ఎక్కడే సరే పని కలిగే ఉండాలి. పనిని చూసేవాడు మనల్ని పిలిచిన ప్రభువే. పిలిచిన ప్రభు వైపు చూడాలి తప్ప పిలిచిన ఇప్పుడు నన్ను డేవిడ్ అని పిలిచాడు, నన్ను రాగానే మంచినీళ్ళు ఇచ్చారు, టీ ఇచ్చారు, ఇలా అసలు పట్టించుకోకపోతే పిలిచేంద్ర ఎట్లా చేశాడు అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ పనిలో నన్ను పిలిచిన వాడు దేవుడు కదా. ఈ సహవాసానికి పిలిచిన వాడు దేవుడు. పిలిచిన వాడు వేరు, వీళ్ళందరూ మనుషులు. పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. నేను ఇంకొక మాట చెప్పాను, పని చేయాలనుకున్నవాడు పని ఉందో లేదో కనుక్కొని వెళ్తాడా, పని లేకపోయినా అక్కడికి పోతాడా? మీరు చెప్పండి. కనుక్కొని వెళ్తాడు. అన్న అబ్రహ్మణ ప్లంబరు పని ఉందంటే ఏమడుగుతావు ముందు? అసలు ఏం చేయాలని అడుగుతావా? ఇప్పుడు సువార్తకు పనికి వచ్చేవాడు ఏం అడగట్లా. మేము సువార్తకు వచ్చావు, సువార్త పనిలో ఉన్నావు, మరి పని చేయవు. ఆడాడాడ తిరిగి రావటం వృధా సమయం కదా. ఇది సువార్తికుని లక్షణం కాదు. ఒక ఆయన అన్నాడు, నేను ఒక మాట అడిగాను, అన్నా నువ్వు ఎందుకు అన్ని చోట్ల తిరుగుతున్నావు అంటే నేను సువార్తికుని అన్నాడు. ఎవడికి సువార్త చెబుతావు అన్నా? మీటింగ్లోకి వచ్చి ఎవడికి చెబుతావు? నువ్వు సువార్తికుడు అయితే అసలు మా మధ్యలో కనపడకూడదు. ఎందుకంటే మేము ఆ సంఘ కాపరులు అయ్యాం, కాపరులు కలుసుకున్నాం. సువార్తికుడికి నీకేం పని అన్నా? బ్రదర్ నువ్వు చిన్నోడు వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అబ్బో, నేను అంటాం విన్నాక పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వాయించి వదిలిపెట్టారు. ఆయన సువార్తికుడు ఆయన పేరుంటే ఏం చేస్తున్నాం? సువార్తికుడి పేరు పెట్టుకొని ఏం చేస్తున్నాం? ఈ ఎండాకాలం మీటింగ్లో మరీ బిజీ అవుతారు. ఏం పని చేయకుండా, సువార్త పని చేయకుండా దేవుని పనిని మూలన పెట్టి ఈ ఎండాకాలం అంతా తిరిగి వర్షాకాలం ఈగలు తోలుకునే వాళ్ళు సువార్తికుడా, కాపరులా? ఇలా అంటున్నానని బాధపడద్దు, మిమ్మల్ని పురికొల్పాలని అంటున్నా. హగ్గయి జకర్యా వీళ్ళు మాట్లాడింది ఎట్లా కాదా? మీరు సరంబు వేసిన గృహములో నివసిస్తున్నారు, మందసం ఎక్కడుందో చూడండి అంటే ఆయన తిట్టినట్ట కాదు కదా. దేవుని మందిరం చూడండి అంటే తిట్టినట్ట కాదు. యోవేలు గ్రంథంలో ఆయన అన్న మాటలన్నీ కూడా మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించడంటే ప్రాంతం లేని వాళ్ళనే కాదు. పురికొల్పు దేనికి? తిరిగి మరలా పని చేయడానికి. చూడండి ఆ మాట, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4 వచ్చి. 2వ అధ్యాయం 4 వచ్చింది నేను చెప్పింది. ఏం తెచ్చుకోవాలి? ఇక్కడికి వస్తే మనం ఏం చెప్పాలి? ఇక్కడికి వస్తే మనం లేవడానికి ఏం చెప్పాలి? ధైర్యం తెచ్చుకో అని ఎవరు చెప్పగలరు? అది కదా, ధైర్యం ఉన్నవాడు చెప్తాడు. ఇంకో మాట చెప్పరా, దేవుని పూర్తిగా నమ్మిన వాడు చెప్తాడు కదా. ఒక ఆయన ప్రయాణం చేస్తూ ఫ్లైట్లో సేవకుడిని పిలిచి అడిగాడంట, ఏమన్నా మీరు యేసుప్రభువు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాడు. ఎంత నమ్ముకున్నారన్నాడంట పక్కన ఆయన కమ్యూనిస్ట్. ఎంత నమ్ముకున్నారంటే సంపూర్ణంగా నమ్ముకున్నాను, 100% నమ్మేవా అన్నాడు. నమ్మేనాడు. దేవుడే మీకు అన్నీ జరిగిస్తాడని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాడు. మళ్ళీ అడిగాడు, 100% నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాడు. చివరికి అన్నాడంట, నువ్వు అంత అబద్ధకుడు అని నేను అనుకోలేదు అన్నాడు. ఎవరిని? సేవకుడు. అదేనండి అట్లా అన్నారంటే నేను కమ్యూనిస్టు అండి, నా సిద్ధాంతాల కోసం జిల్లాలు స్టేట్లు దాటెళ్ళి చెప్పొస్తాను.
దానికోసమే నిలబడతా. నువ్వు నిజంగా 100% నమ్మితే నీ దేవుడి గురించి ఏం చేయాలి నువ్వు చెప్పండి? ఏం మాట్లాడుతున్నా? నువ్వు నిజంగా నమ్మితే నీ దేవుడే పోషకుడని ఊరకెక్కడ నిలబడి నిన్ను నిత్యము పోషించును గాక అవే అని నువ్వు అరవటం కాదు. నిన్ను పోషించేవాడని నమ్మితే నువ్వు ప్రతి డోరు కొట్టవా? అపోస్తల కార్యంలో పౌలు మానక 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు ఏం చేశాడు చెప్పండి? కన్నీళ్ళు విడుస్తున్నాడా? ఇంకేం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. దేనికోసం? పగలు సువార్త పనిచేస్తూ మానక ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతూ రాత్రులు ఏం చేస్తున్నాడు చెప్పండి? రాత్రులు ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కార్చాడు. 1 రోజా 2 రోజుల? అసలు మనకి ఆడోనియండి. నా కన్నీళ్లు గువ్వ కళ్ళు వలె చేయబడి బతిలాడు. మన కళ్ళల్లో నీళ్ళే లేవు. వాత వేయబడిన మనసాక్షికి కన్నీళ్ళు ఏమొస్తాయి? రోజు ఆపరేషన్ చేసే డాక్టర్కి ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయా? చేతులు ఉరుకుతాయా? రావు. అలవాటు పడిపోతాం. మనం కూడా ఇలా మాట్లాడించుకోవడం అలవాటు పడితే ఉపయోగం లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, విన్న మాటలను బట్టి మనసులో నొచ్చుకోక పని చేయడానికి ఇష్టపడదు. పని చేయడానికి మనండి. పని లేని వాళ్ళుగా ఉండదు. ఎప్పుడైనా సరే దేవుని పని కలిగి ఉండాలి. ఏం పని కలిగి ఉండాలి చెప్పండి? దేవుని పని కలిగి ఉండాలి. సువార్త పని కలిగి ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ చేతులు ఎత్తి చూపించవచ్చు. మీరు ఒక సేవకుడిని తయారు చేసేవాడు, ఒక సేవకుడిని మించి ఒకడనా చేశారు కదా? అలాంటి వాళ్ళు చేతులు ఎత్తి. మేము సేవకులు తయారు చేసాం. మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో, బాప్తీసం తీసుకొని ఎంతకాలం అయిందో, సువార్త పనికి వచ్చి ఎంతకాలం అయిందో లెక్కలేస్తే చాలా దూరం వెళ్తాయి. సువార్త పనికి వచ్చి ఒక్క సంవత్సరం అయినా సరే, 1 సంవత్సరం కాదు 6 నెలలు అయినా సరే, 6 × 30 రోజులు లెక్కేస్తే 180 రోజుల్లో ఎంత సేవ చేశావు? సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. నేను మళ్ళా మీకు ఒక మాట చెప్తున్నాను, మన భారతదేశం మీద భయంకరమైన వల పడతా ఉంది కదా, సేవకులు భయపెట్టే వల కదా. మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉందాం, ధైర్యం చెబుదాం. ఎక్కడన్నా కొద్దిగా భయం వస్తే అక్కడ నిలబడి ధైర్యం చెప్పి సువార్త పనిచేస్తూ సేవకులు తయారు చేద్దాం. సేవకుడికి ఏమి నేర్పిద్దాం? బాయ్, నువ్వు సేవకి వెళ్తున్నావు కదా, పలానోళ్ళు పట్టుకో. వాళ్ళు పట్టుకుంటే నీ పోషణకి రావచ్చు, లేకపోతే అందుతి. ఇలాంటివి నేర్పిస్తున్న అనకూడదు. కానీ సేవకులు కూడా ఉన్నారు. ఒకటి సేవకు తయారు చేసి వాడికి నేర్పించే మాటలేంది? పలానోళ్ళని పట్టుకో, లేదా పలానోళ్ళు పిలుచుకో. వాళ్ళ ద్వారా నీకు పోషణ వచ్చింది, వాళ్ళ ద్వారా నీకు అది వస్తుంది అని చెబుతున్నటువంటి సేవకులు కూడా లేకపోలేదు. నేనైతే ఉన్నాను, ఒక సేవకుడి తయారు చేస్తే వాడు చచ్చిపోవడానికి సిద్ధపరచాలి. దేనికి చెప్పండి? చచ్చిపోవడానికి సిద్ధపరచాలి. ఒక సేవకుడిని తయారు చేస్తే, తిమోతిని తయారు చేస్తే, తిమోతి ఎలాగో చేశాడు పని? ఈయన ఒక కాడి కింద, ఈయన ఒక పక్కన, ఆయన ఒక పక్కన ఉంటే, ఈ పౌలు గారు కొద్ది వృద్ధాప్యంలో ఉంటే ఎవర ఎద్దులాగా ఆ కాడిని లాక్కెళ్తూ ఉన్నాడు. అవునా కదా? ఆ కాడిని లాక్కెళ్తున్నాడు. ఆగని ఇలా పనిని. సువార్త పని పౌలు గారు బలిపీఠాల దగ్గర కూడా నిలబడి చెబితే, అసలు గుళ్ళు కాడ నిలబడి చెప్పింది తిమోతి. గుడి దగ్గర కూడా నిలబడి చెప్పాడు. అందుకే ఆయన్ని బట్టలు ఉతికే బండకర్రతో తల మీద కూడా చంపారు. అసలు నేను ఇలాగ అడుగుతున్నాను, మీ గురించి ఒక మంచి సాక్షి చెప్పండి. నేను సేవకులు తయారు చేయడానికి ఇలా ఉన్నాను, సేవకులు పంపించి స్వార్థ పని చేయడానికి
నన్ను నేను ఖర్చు పెట్టుకున్నాను అన్న సేవకులు ఎవరు? మంచిది, వందనాలు. నన్ను నేను ఖర్చు పెట్టుకొని ఎంతమంది సేవకులు తయారు చేశాను? 25 మందిని. వాళ్ళందరూ పరిచయం 25 మందిని సేవకులు తయారు చేసి మనల్ని మనం ఖర్చు పెట్టుకొని మనం సేవకు పంపించాలి. మనం చేతులు చాపే సేవకులు తయారు చేయదు దయచేసి. ఎవరు తయారు చేయదు? నా దగ్గర కొంతమంది సండే స్కూల్ పిల్లలు సేవకులు అయ్యారు. ఒక తమ్ముడు మిషనరీ కూడా అయ్యాడు. అయితే వాళ్ళలో కొంతమంది చేతులు చాచేవాళ్ళు ఉంటే ఇప్పటికీ మా మందిరానికి రాలేదు. అందుకని వాళ్ళు తప్పుడు వాళ్ళని నేను అన్ను, వాళ్ళ సేవ మంచిది కాదని కూడా నేను అలాగాను. వాళ్ళ దగ్గరకు కూడా రాను. ఎందుకంటే ఒక సేవకుడు ఎలాగ తయారు చేయాలనుకున్నానంటే ఇచ్చేవాడుగా తయారు చేయాలనుకున్నాను. ఇచ్చేవాడుగా. ఇప్పుడు మా దగ్గర సండే స్కూల్లో పెరిగిన తమ్ముడు మిషనరీకి వెళ్ళాడు. నాకే కానుక పంపిస్తాడు, కానీ సంఘం నుండి అతను కానుక పంపిస్తాడు. సంఘం పంపించాలి అతని పోషణకి, అతడు నాకు కానుక పంపిస్తాడు. ఇచ్చేవాడుగా మాత్రమే తయారు చేద్దాం. కలిస్తే బండేవారిగా ఉండేటట్టుగా తయారు చేద్దాం. ఎట్టకేలకు పని కలిగి ఉండేవారిగా తయారు చేయాలి. ఎలాగ ఉండాలి చెప్పండి? పని కలిగి ఉండాలి. బోర ఊదేవాడు బోర ఊదకపోతే నష్టం జరిగింది. దాన్ని బట్టి నువ్వు లెక్క చెప్పాలి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రత్యేకపరుచుకొని ఈ మాట విన్నారా? ప్రతి దినము తురన్న పాఠశాలలో వాళ్ళ ఒక చోట చేర్చి పౌలు తెలిసినవన్నీ ఆయన అన్నాడు. అసలు చెప్పేటప్పుడు నేను ఏమీ దాచుకొనక కదా, నేను ఏమీ దాచుకొనక పౌలు చెప్తున్న మాటలు ప్రత్యేకపరుచుకున్నాడు. కొంతమంది తిరస్కరించారు. ఎవరైతే అందులో నిలబడగలుగుతున్నారో, వాక్యమును అంగీకరించడానికి ఇష్టపడ్డారో వారిని ప్రత్యేకపరచుకొని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వారికి బోధించటం మొదలుపెట్టి పని కలిగి ఉన్నాడు. ప్రతి దినము ఇందాక మనం చదివాం ఏమని? ప్రతి దినము ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతూనే ఉన్నాడు. ఇక్కడ ప్రతి దినము శిష్యులు పెట్టుకొని ఏం చేస్తున్నాడు? మన పౌలు కన్నా పోటుగాడవా? పౌలు కన్నా పెద్ద పని కలిగిన వాళ్ళవా? పౌలు కన్నా ఎక్కువగా బాధ్యతలు కలిగి ఉన్నామా? ఒక మాట అడుగుతాను. అసలు యేసు ప్రభు వారే భూమి మీద తన పనిని మొదలుపెట్టినప్పుడు ప్రతి పగలు స్వార్థ పని చేస్తూనే ఉన్నాడు. రాత్రులు ప్రార్థన చేశాడు. ప్రతి పగలు స్వార్థ పని చేస్తున్నాడు. ఆయనకన్నా గొప్పవాళ్ళం అయిపోయావు మనం. ఆయనకన్నా గొప్పవాళ్ళమై సోమరులు అయిపోయి కదా పని చెయ్యని వాళ్ళుగా ఉన్నాం. అర్థమవుతుందా? పని కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. కరోనా టైంలో చనిపోయారు. పిడుగురాళ్ళ. ఆయన పేరు బోయాజు. ఆయన మొట్టమొదటి సంఘం కట్టుకునేటప్పుడు పాపం వాళ్ళు కట్టేసి కొట్టారు. కట్టొద్దని అదే ప్రాంతంలో నిలబడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టారు. అదే ప్రాంతంలో నిలబడ్డారు. వాళ్ళే రాళ్ళు మోసుకున్నారు, పని చేసుకున్నారు, మేస్తులు తెచ్చుకొని ఎట్టగట్లా ఒక మందిరం కట్టారు. ఆ మందిరం ప్రారంభమైన కానుండి వారు ఉదయాన్నే లేచి పిల్లల్ని సంఘస్థులకు అప్పచెప్తారు. వాళ్ళు రెడీ చేసి స్కూల్కి పంపుతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చెరొక క్యారెట్ తీసుకొని కొన్ని ప్రాంతాలు, సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి వ్యక్తిగతంగా సువార్త పనిచేస్తూ మధ్యాహ్నం ఆడే పని చేసి మళ్ళా 4-5 దాకా అదే పని చేస్తారు. సువార్త పని చేస్తారు. క్యారేజ్ కట్టుకొని పోయి మరీ సువార్త పని చేస్తారు. ఆయన ఎప్పుడన్నా మీటింగులకు వస్తే ఇలా ఫ్యాన్లు వేసినప్పుడు ఫ్యాన్ల కింద కూర్చోగలే ఒళ్ళు ఉప్పిరిగిపోయింది. చెమట పట్టుంటాడు ఎప్పుడు. అప్పుడు మొదట్లో నాకు అర్థం కాల ఆయన చెమటకున్న విలువ. ఆ చెమట ఉప్పిరిగిపోయింది. నేను అనుకునేవాడిని ఏందిరా ఆయన రావడం కారులోనే వస్తాడు, అంటే ఈ ఓమినీ కారులో వస్తాడు. అందులో కరపత్రులు ఉంటాయి, బైబుల్ ఉంటాయి, మైక్ ఉంటాయి, అన్నీ అందులోనే ఆయన జీవితం. అవి పెట్టుకొని వస్తాడు.
ఈయన రాగానే కొంతమంది ముందు కూర్చోబెడతారు మంచి సేవకుడు అని. ఆ ఫ్యాన్ గాలికి అది ఉప్పిరిపోయింది. ఎంత మురిగ్గా వస్తాడు ఏదనిపించింది. ఆయన వచ్చే ప్రయాణంలో కూడా ఇక్కడ 10 గంటల మీటింగ్ అంటే పొద్దునే 8ంటికి బయలుదేరడు, ముందే 5ంటికి బయలుదేరతాడు. ఈ దారిలో కూడా కరపత్రులు పంచుకుంటూ వస్తాడు, ఖాళీ ఉండడు. ఆ పైన మైక్ మోగుతూనే ఉంటుంది, ఇది హైవేలో కూడా రన్నింగ్ గాస్పుల్ అని సువార్త చెప్పుకుంటూనే వస్తాడు. చివరిగా ఆయన కరోనా టైంలో చాలామంది భయపడుతున్నప్పుడు నేనే పోయి ఈ సంగతులు తెలుసుకున్నాక ఆయన గురించి నేనే మరి భోజనం కానీ, ఎందుకంటే నాకు కూడా కరోనా వచ్చిపోయింది, భయపడుతున్నప్పుడు నేను వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నేను కూడా వెళ్ళాను భోజనం తీసుకెళ్ళి. ఎందుకంటే అలాంటి వాడితో పని చేసి చచ్చిపోయినా పర్లేదు అనిపించింది. అర్థమవుతుంది. మనం అందరం రాసుకొని పూసుకొని తిరిగితే మనలో మంట కలగాలి, కానీ పనికి మాలితనం కలగకూడదు. నేను అది కోరుకోను. మనం అందరం ఇప్పుడు ఒకళ్ళు కలుసుకున్నప్పుడు, ఒకళ్ళతో మాట్లాడుకున్నప్పుడు వారిలో మంట కలిగినట్లుగా ఏం కలగాలి? పని పెరగాలి, ఇంకా పెరగాలి కదా. గత సంవత్సరం ఎంత పని చేశామో క్యాలిక్యులేట్ చేసుకొని దేవుడు ఈ సంవత్సరం ఆయుషిస్తే ఇంకా పని పెరగాలి కదా. మేలులైతే కావాలి, రెట్టింపు దీవెనలు కావాలి, రెట్టింపు మేలులు కావాలి. మనకంతా నోరు తెరిస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం కానివ్వండి వాగ్దానాలు అవి మాట్లాడతాం, యేసుకేలు గ్రంథంలో వాగ్దానాలు మాట్లాడతాం కదా, ద్వితీయోపదేశ కాండంలో వాగ్దానాలు మాట్లాడతాం. ఆ పనిలో రెట్టింపు కావాలి, ఆ సంపాదనలో రెట్టింపు కావాలి. మరి ఆత్మల సంపాదనలో కదండి రెట్టింపేది, పనిలో రెట్టింపేది. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను పని చేయడానికి, స్వార్థ పని చేయడానికి వచ్చినప్పుడు 3 రూపాయలు వచ్చాయి. 3 రూపాయలు కానుక వస్తే నాకు 40 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ 3 రూపాయల తర్వాత 10 రూపాయలు అయింది. 10 రూపాయలు అప్పుడు కూడా అవే భోజనం చేయాలి. స్వయంగా నా చేతితో మేము మందిరం కట్టుకునేటప్పుడు మా సంఘస్థులు అప్పుడు కొత్తగా నమ్ముకున్నారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు నాకు భోజనం కూడా పెట్టలే ఆ టయాలు, వాళ్ళకి తెలియదు పాపం. ఆ రోజుల్లో నేనే హోటల్లో కొనుక్కొచ్చుకొని అన్నం తిని అక్కడే ఉండి అక్కడే మందిరం పని చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా మందిరం పని చేయడానికి యవనస్తులు వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టేవాడు, నీకే పని రాడు పని అని. అలాగే పని చేసుకునేవాడు. అలాగే పనిచేసి ఉన్న రోజుల్లో నన్ను ఆర్కే దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్దామనేవాళ్ళు, లేకపోతే ఎవరైనా సేవకులు కలవమనేవాళ్ళు, నాతో పాటు ఉండేవాళ్ళు. ఎన్ని సలహాలు ఇచ్చినా ఒక్కళ్ళ దగ్గరకు కూడా పోయి 1 రూపాయి కూడా తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు నేను ఉన్నా లేకపోయినా మా సంఘస్థులు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన ప్రయాసపడి మందిరాన్ని కట్టాడు, ఆయన చెమటోడ్చి మందిరాన్ని కట్టాడు. ఇలాంటి మందిరంలో మనం ఉన్నాం. ఈ మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలే కానీ పాడు చేయకూడదు. ఈ భావం కలగాలంటే మనమే కష్టపడి పనిచేయాలి. 8 నెలలు ఎండలోనే రేకులు కూడా లేవు, ఆరాధన జరుగుతుండగా అప్పుడే ప్రభుదాస్ అన్న నాకు పరిచయం. మన అంతకుముందు వేరే పరిచయం. అప్పుడే పరిచయం అయ్యి ఒక అన్నని వాక్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు, అన్న నేను ఇస్తాను రేకులు వేసుకొని, మరి ఇట్లా ఉంటే బాగదు. అప్పుడు కొద్ది రోజులు ఆలోచించిన తర్వాత సరే మన ప్రభుదాస్ అన్న కదా తెచ్చింది అని ఆ రేకులకు ఒప్పుకున్నాం. ఆయనే పైపులు రేకులు ఇస్తా అన్నాడు. తర్వాత అలా ముందు మీరు వేసుకొని ఆయన ఖర్చు ఇస్తా అన్నాడు. అది ఇంకా సంతోషం అనిపించింది. ముందు మా చేతితో పని అవ్వాలి. అప్పుడు తలా కొద్దిగా మా దగ్గర ఉన్న వాటితో పూజిస్తాం. ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం మోకరించి కన్నీరు కాచి ఉపవాసం ఉంటే దేవుడు నిశ్చయంగా పనిచేస్తాడంటాం. మన దగ్గరికి వచ్చేపాటికేమో వేరే వాళ్ళ దగ్గర చేయి చాపుతాం. ఆ పని మనకెందుకు కాదు? ఆ పని మనం ఎందుకు చేయలేము? ఆ పోషణ మనకెందుకు కలగదు? నేను ఒక మాట అంటున్నాను, అసలు సేవకుడు అయి ఉండి దేవుడితో నీకు నిత్య సంబంధం ఉండాలంటే కడుపు ఎప్పుడు కాలాలి. అప్పుడు నువ్వు అడుగుతావు, నా సంగతి ఏంది, నా పిల్లల సంగతి ఏంది? ఓ దైవజనుడు ఇలా అన్నాడు, అప్పట్లో నేను కూడా నా పిల్లల్ని కాన్వెంట్లో చేర్పించినప్పుడు చిన్నపిల్లలు, నేను ఆయన అడిగాను, ఆయనకి నాకన్నా
అసలు విశ్వాసం ఇచ్చేవాళ్ళు కూడా. ఆయన అడిగాను, అన్నా మీరు ఫీజు ఎట్ట కడుతున్నాడంటే, దేవుడిచ్చిన పిల్లలు దేవుడే చూసుకుంటారు, మనకే పని అన్నా, దేవుడిచ్చిన పిల్లలు దేవుడే చూసుకుంటాడు, నాకేం పని అన్నాడు. ఆయన ఎలాగన్నాడు తెలియదు, కానీ నేను అది నమ్మాను. ఇప్పటికీ నేను 9 మంది పిల్లలకి ఫీజు కడతాను. 9 మంది పిల్లలకి నేను బహిరంగంగా చెప్తున్నాను, మీరు ఎవరైనా విచారించండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగండి, మిమ్మల్ని వచ్చి డబ్బులు అడుగుతాడా అని ధైర్యంగా చెప్తున్నాను. మిమ్మల్ని వచ్చి అడుగుతాడా అని మీరు విచారించుకోవచ్చు. ఒకవేళ లేకపోతే నాకు కలిగే సంతోషం ఏంటో తెలుసా, ఈ రోజు నుండి మా సంఘస్థుల్ని ఉపవాసం వచ్చి ప్రార్థన చేయించవచ్చు, వాళ్ళతో చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు. మాకు దేవునితో సంబంధం ఏర్పడింది. కరువు ఎప్పుడు వస్తే అప్పుడు మాకు దేవునితో సంబంధం ఏర్పడింది. కడుపు ఎప్పుడు కాలితే అప్పుడు మాకు దేవునితో సంబంధం ఏర్పడింది. ఎప్పుడు మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము, నలుగుతూ ఉంటాము, శ్రమ పడుతూ ఉంటాము కదా, అవమానాలు పొందుతూ ఉంటాము, అప్పుడు నాకు దేవునికి ఏం కలుగుతూ ఉంటుంది చెప్పండి? సంబంధం పెరుగుతుంది, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. ఎన్ని ఇబ్బందులు వస్తే, ఎన్ని కరువులు వస్తే, ఎంత ఆకలి అయితే అంత నాకేం కలిగింది చెప్పండి? నా దేవుడితో నాకు సంబంధం. ఇదే నా ఆశ. అలాగే ఉండేవాడిని. అలాగ ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఇచ్చే ప్రతి ఈవిలో కూడా అత్యధికమైన సంతోషము, రెట్టింపు విశ్వాసము కలుగుతుంది. పని కలిగి ఉంటే పోషించే ప్రభు ఎందుకు వేయడు మేత చెప్పండి? పని కలిగి ఉంటే పోషించే ప్రభు మేత ఎందుకు వేయడు? నన్ను చాలాసార్లు మరలా తిరిగి పని చేయమన్నారు, బిల్డింగ్ వర్క్ ఇస్తామన్నారు, తబలా వాయించడానికి రమ్మన్నారు, అది కూడా పరిచర్య కదా, ప్యాడ్ కొనిస్తాన్నాడు, పరిచర్య వాళ్ళ మేనలుడికి అప్పచెప్పమన్నాడు. అంటే అన్నున్నాడని చెప్తున్నా. ఆ రోజుల్లో 3 రూపాయలు వచ్చే రోజుల్లోనే 50,000 ఇస్తారన్నా కూడా ₹1 కూడా నేను ఇవ్వమన్నా. తిరిగి నేను ఒక్కరోజు కూడా పోయి, అన్నా నాకు పోషణ కష్టం ఉందని ఆయన ముందు చెప్పిన రోజు కూడా లేదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? పరిచర్యను అడ్డం పెట్టుకొని తిరిగే అలవాటు మానుకోవాలి. సువార్థికులు పని కలిగి ఉండాలి. మీరు బోర ఓదవలసిన వాడు, మీరు ముందుగా ఎన్నుకోబడిన వాడు, ముందుగా దేవుడు సిద్ధపరచుకున్నాడు. దేవుడు మీకు పనప్పు చెప్పాడు. పని ఎక్కడుంది? విస్తారమైన పని ఉంది భూమి మీద. భారతదేశంలో అనేక ప్రాంతాల్లోనే స్వార్థ లేని ప్రాంతాలు, అనేక రాష్ట్రాల్లోనే స్వార్థ లేని రాష్ట్రాలు. సేవకులు తయారు చేద్దాం, స్వార్థికులు తయారు చేద్దాం, వాళ్ళలో మంటను రేపి దేవుని కొరకు పని వాళ్ళుగా విడిచిపెడదాం. మన పని వాళ్ళుగా కాదు. ఇప్పుడు ఏమయ్యారు? మన పని వాళ్ళు అవుతున్నారు. అర్థమవుతుందా? మనం భయపడాల్సింది ఏంటో తెలుసు అసలు. ఇప్పుడు తగ్గగల నాకు మంచిలు ఇచ్చేవాళ్ళు ఒకడు కదా, ఒకళ్ళ పేపర్ కింద పడితే గబక్కలు ఇచ్చేవాళ్ళు ఒకడు. అలా ఇచ్చినప్పుడు మనం భయపడాలి. ఎందుకో తెలుసా? ఆ పని వాళ్ళతో చేయించుకోవడానికి మనకి యోగ్యత సరిపోదు. అలా చేస్తున్నప్పుడు భయపడాలి, చేపించుకుంటూ కాలు రేగరేసుకోకూడదు. అలా చేసినప్పుడు వనకాలి. అంత పనివాళ్ళం మన అవల. యేసుప్రభువు వారు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి కాదు. ఇప్పుడు చేయించుకునేవాళ్ళు ఎక్కువయ్యారు. పని చేసేవాళ్ళుగా ఉండాలి. పనివాడికి ఇంకొకటి పని చేసేవాడే ఉండాలి. నేను మిమ్మల్ని ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే, మనకి స్నేహాలున్నా కూడా పని చేసే వాళ్ళు పెట్టుకుంటే మంచిది. సోమరులను పెట్టుకుంటే మనకి సోమర్తనమే వచ్చింది కదా. తిరిగే వాళ్ళు పెట్టుకుంటే తిరుగుతామే అలవాటైంది. పని చేసే వాళ్ళు పెట్టుకుంటే మనలే ఉంటుంది చెప్పండి. నాకు ఒక పని చేసే టైంలో బేల్దారి చేసి ఒకటి తెలుసు. వాడు పనికి వెళ్ళాల్సింది 7ంటికి అయితే 5ంటికే ఫోన్ చేసేవాడు. అప్పుడు చిన్న చిన్న ఫోన్లు ఉండేవి. 5ంటికి ఫోన్ చేసి, బాబాయ్ మేస్త్రి పట్టీలు పెట్టమన్నాడు కదా, రౌండ్ పట్టీలా లేకపోతే ప్లాట్లో అనేవాడు. ఒరే తెల్లారి నిద్రపోలేరా సార్, 6 కూడా కాలేదు, ఏంది ఈ పొద్దున ఈ గొడవ అనేవాడు. వాడి తెల్లారితే వెలుగు వస్తే నిద్ర పట్టదు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? పని కాడికి వెళ్ళాలి. అదే ధ్యాస, అదే ధ్యాస.
కానీ జీవము కలిగిన దేవుని పని చేస్తున్నా మనకి తెల్లారు లేస్తే ఏ ధ్యాస? ఏ ధ్యాస చెప్పండి? జీవము కలిగిన దేవుని పని సామాన్యమైన పని కాదు. దేవదూతలకి అప్పగించని పని, దేవుడు మనల్ని నమ్మి అప్పచెప్పిన పని. నేను ఇంకో మాట చెప్తున్నాను, గోడల్ని నమ్మొద్దు. ఈ గోడలు ఉంటే చేద్దాం అంటే స్థలం ఉంటే చేద్దాం, స్థలం లేకపోతే లేదు. స్వార్థ పని చేసే వాళ్ళకి గోడలు స్థలాలతో పనే లేదు. నీకు నిజంగా కడుపు మంట ఉంటే, ఆత్మ మంట ఉంటే నువ్వు రోడ్డు మీద కూర్చున్నవాడికి కూడా స్వార్థ చెప్పచ్చు. నీకు జీతమిచ్చేవాడు ఆయన కదా. ఆ స్వార్థ చెప్పి అతని సంఘానికి అప్పచెప్పు. నీకు లేదు సంఘం, ఏం చేయొచ్చు? సంఘానికి అప్పచెప్పు. ఆ సంఘం పోషించింది కదా. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు దిగి వెళ్తుంటే దొంగల చేత కొట్టబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. అతడు ఒక మంచి సమరుడు వచ్చి ఆదుకున్నాడు. ఎక్కడప్పు చెప్పి వెళ్ళాడు? ఆయన ఇల్లు ఏమైంది? ఇల్లు లేకపోతే ఏం చేయాలి చెప్పాలి? ఇల్లు లేకపోతే ఏం చేయాలి? అప్పు చెప్పి వెళ్ళాలి. నేను మరలా వస్తాను కదా, నేను మరలా వస్తాను, వచ్చి అతడికి ఎంత ఖర్చు అయిందో నేను దాన్ని ఇస్తాను. ఫిలోమోన్తో పౌలేమన్నాడు? అతడు నీకు ఎంత నష్టం చేశాడో దాన్ని నేను మీకు ఇస్తాను, అతను చేర్చుకో. ఇవన్నీ ఎక్కడ పోయిన వాక్యాలు? ఈ పోయిని వాగ్దానాలతోనే పెరవేసుకున్నాడు. అర్థమవుతుందా? వినండి, నేను ముగింపులోకి వచ్చాను. సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువారు 3 మేకుల మధ్యలో రక్తం చిందిస్తూ ఉండగా, తండ్రి వీరేమి చేస్తున్నాడో వీరు ఎరుగరు, క్షమించండి అని చెప్పిన మన ప్రియ ప్రభు ఆయన వెళ్తూ అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త కదా. ఒక మంచి పాట మనం పాడుతూ ఉంటాం, నేను నమ్మిన వారు మోసము చేశారు కదా. వెళతానని చెప్పి వెళుతుంది. కొంతమంది ఆ దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. బోర్డు మాత్రం స్వార్థి. ఏం చెప్పండి బోర్డు ఏంటి? ఒక మాట చెబుతాను ముగింపులో. సృష్టికర్త అయిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు మనల్ని ప్రశ్నిస్తే సిగ్గుపడే పని వారుగా ఉంటారా? లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసులు అనే పనివాడు. నేను మరలా చెప్తున్నాను, స్టేజీలు కోరుకోవద్దు. ప్రభువే చెప్పాడు, అగ్రపీఠాల దగ్గర కోరుకోవద్దు, మూలల ప్రార్థన చేయటాలు కోరుకోవద్దు. దేనికి వెళ్ళినా సరే, అది పెళ్ళిళ్ళకి కావచ్చు, సభలకు కావచ్చు. పెళ్ళిళ్ళ గురించి కూడా చెప్పలేదా? నువ్వు వెళ్ళి ముందు సీట్లో కూర్చోవద్దాను. అగ్రపీఠాలు కోరుకోవద్దు, ముందు స్థానాలు కోరుకోవద్దు. నువ్వు రోడ్డు మీద నుంచినా సరే సువార్థికుడిగానే ఉంటే అక్కడ పక్క వ్యక్తికి కూడా చెప్పచ్చు. ఏం చేయొచ్చు? చెప్పొచ్చు లేదు, చెప్పొచ్చు. ఇలాగ అనుకుందాం, 365 రోజుల్లో నువ్వు ఖాళీ లేకుండా పనిచేస్తే ఎంతమందికి సువార్త చెప్పవచ్చు? ఎంతమందికి చెప్పచ్చు? నాకు ఇటీవల ఒక భయం కొట్టుకుంది. ఏం భయం అంటే, నాకు ఇప్పుడు 43 ఏళ్ళు, 43, 44. కొంతమంది నాకన్నా ముందు ఇందాక రాయపని చెప్పినట్టు 31వ తారీఖు లోపు పోయిన వాళ్ళు ఉన్నారు. 31వ తారీఖు ఒక ఆయన చిట్టి గారని సంఘ పెద్ద చనిపోతే కోడూరు నారాయణగుడి పాప వాడి ఊరికి చెప్పలే. కొత్త సంవత్సరంలో ఈ వార్త చెప్పకూడదు. అలా చెప్పకుండా ఆగిపోయిన మరణాలు చాలా ఉన్నాయి, మనకి చెప్పలే. కొత్త సంవత్సరంలో చెప్పకూడదు. ఒకవేళ మనమే చచ్చిపోతే ప్రభుకి జవాబు చెబుతాం. 43, 44 ఏళ్ళు వచ్చింది నా సేవా అనుభవం. 2008లో నుండి ఏం పొడిచావంటే ఏం చేసింది లేదు. ఎంత ఏడ్చావంటే ఆయన నా కన్నీళ్ళు బుడ్డి తీస్తే ఎన్ని ఉంటాయో నీళ్ళు, అసలు ఎండిపోయి ఉంటుందో కదా. ఎండిపోయి ఉంటాయో లేకపోతే ఎన్ని ఉంటాయో. గతంలో ఎలాగుండేవాడో తెలుసా? ఉదయాన్నే ఆయన తీసుకుపోయేవాడిని ప్రభుదాస్ అని. ఆయన నేను కలిసి కర్రపత్రికలు పంచకుండా టిఫిన్ కూడా చేసేవాడు. టీ కూడా తాగేవాడు కాదు. సోమవారం తన అలవాటైంది. నాకు కూడా
ఇప్పుడు కేవలం బోధకుండా అయిపోయా, అంతే. చెప్పడం వరకే అయిపోయాయి, చెప్పడం వరకే, కష్టపడే పని చేయట్లా. అర్థమవుతుందా? కేవలం బోధకుండా. అప్పుడు కరపత్రికలు పంచకుండా ఏ రోజు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. నేను భోజనం చేయడం కూడా నాకు ఇష్టం ఉంది. ఏం చేయకుండా, కరపత్రికలు పంచకుండా. తెలిసిన వాళ్ళ మధ్యలో పంచేవాడిని, తెలియని వాళ్ళ మధ్యలో కూడా పంచేవాడిని. నా ఆశ ఏందో తెలుసా? తెలియని వాళ్ళ మధ్యలో సువార్త చెప్పాలి, పల్లెల్లోకి వెళ్ళి ఎవరొస్తులు పట్టుకొచ్చి సేవకులు చేయాలి. పల్లెల్లో ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి లోపల ఆశ ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినకాడి ఆ దేవుని మందిరాల్లో పెరిగి ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో చదువుకున్న పిల్లలు ఉంటారు, చదువుకోలేని పిల్లలు కూడా ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్టుకు రావాలి, సువార్త లేని ప్రాంతాలకు వాళ్ళు పంపాలి. ఇలాంటి ఆశల్లో చాలాసార్లు నా మీద నీళ్లు చల్లిన వాళ్ళు ఉన్నారు, సేవను ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు. చాలా వ్యతిరేకతలు, సంఘాల్లో గొడవలు వేస్తున్నప్పుడు ఈ సర్దుదిద్దటంలోనే మునిగిపోయి బోధకుడు అయిపోయా. ఏమైపోయా? బోధకుడు అయిపోయా. సేవకి బయటికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఈ మాట నేను చెప్తున్నాను, ప్రతిరోజు పని కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం? ప్రతిరోజు పని కలిగి ఉందాం, పని కలిగి ఉందాం. సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉందాం. అవసరమైతే మన జత పని వాళ్ళని ఈరోజు నిర్దాక్షిగా వదిలేసి పని చేయనోడైతే ఏం చేయాలి? ఇందాక దారిలో వస్తూ ఉంటే ప్రోదర్శన మాట అంటాడు, యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు అని మోషే ఏం చేశాడు? కత్తులు తీసుకోమన్నాడు కదా. మనం కత్తులు వద్దు, కానీ సోమరైన సువార్థకులు అంటే పక్కన పడేసి ఇంకంతే. పోతే పోనండి, సోమరైన సువార్థికులు పక్కన పడేసి వాళ్ళ వలన వాళ్ళకేం చేయాలన్నా తపన ఈయనకి, ఈయన పని మానుకొని మిగతా వాళ్ళ పనులు మానుకొని, పైగా వాళ్ళు రారు, దేనికి ముందుకు ఉండరు, వాళ్ళు ఆత్మీయంగా మంటరు. పొట్టుపోగు చేసుకుని ఏం చేసుకుంటాం? ఈ సంవత్సరం ఉంచుదామా, ఎరువేద్దామా? మరి ప్రభు కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడుగా. మనం అంతకన్నా కనికరం చూపువాడు కనికరము పొందు. నా ఉద్దేశం వాళ్ళు అసలు దూరం చేయమని కాదు, దూరం చేయమని, మన పనికి అడ్డు లేకుండా చూసుకో. నువ్వు స్వార్థ పనికి పొద్దున వెళ్తున్నావు అనుకో, ఏడకన్నా మీటింగ్ ఉంది రా తీసుకుపోయే వాళ్ళని కాస్త పక్కన పెట్టి, నేను స్వార్థ పని చేస్తా అక్కడ చేస్తాను. పని కలిగి ఒకళ్ళ మీటింగ్కి వెళ్ళి వచ్చినాకైనా సరే సమయం ఉంటే ఏం చేయాలి? పని కలిగి. లేదు అంత అలసటగా ఉందంటే మోకరించి ఒక మందిరంలో కూర్చొని ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఏ విధము చేతైనా సరే అన్నాడు కదా పౌలు, కక్ష చేతనైనను విష చేతనైనను దేని చేతైనా సరే నువ్వు పని కలిగి. పని లేనివాడు వాని పొలము చూచితివా? ఏ మోల్సిని మేము చెప్పుకుంటున్నట్టు లేదు, లేదు, మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఏముంది ఆ పొలంలో? ఏముంది చెప్పండి? ముళ్ళు, రాళ్ళు, పొదలు. సోమరివాడి పొలం అది. అర్థమవుతుందా? నేను ధైర్యంగా ఒక మాట చెబుతాను డానీ అన్న, నేను కనుక లేకపోతే మా సంఘం ఆగనే ఆగదు. ధైర్యంగా చెబుతాను. మీరు ఆ మాట చెప్పగలరా? మీరు లేకపోతే మీ సంఘాలు ఆగుతీయా, కొనసాగుతీయా? దేవుడు స్తోత్రం కాదు. మనం లేకపోయినా సాగాలి. మనమే ప్రధానమంత్రుల్లాగా ఇక్కడ కూర్చోకూడదు, పీఠాలు వేసుకో. మనం లేకపోయినా సాగాలి. మనము పనివాళ్ళుగా కనబడాలి. వాళ్ళందరూ కూడా పౌలే ఉంటాడు, మీ మధ్యలో నేను భయం కలిగి ఉన్నానన్నాడు, మీ మధ్యలో నేను విధేయత కలిగి ఉన్నానన్నాడు. ప్రభువులు అయినట్టు ఉండకూడదని పౌలు చెబుతుంటే ఇప్పుడు ఆ నలగరి బట్టలతో అలాగే కూర్చుంటాం కదా, నలగరి బట్టలతో కూర్చుంటాం. ఇది సేవ అంటే. జనం కూడా అట్లా తయారయ్యారు, అయ్యేసుకుంటేనే గౌరవించేది. ఎట్లా తయారు చేసాం మనం కూడా. అర్థమైందా? పని కలిగి ఉంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను,
మా సంఘంలో కానీ ఎక్కడైనా సరే నన్ను చూసి గౌరవించాలి కానీ నా బట్టలు చూసి గౌరవించేవాడి దగ్గర నేను అసలు పోను. నేను ఆ బాధలు కూడా పడ్డా. సేవలో నేను తబలా వాయించే టైంలో కూడా నేను మామూలు బట్టలు వేసుకెళ్ళినప్పుడు జనంతో పాటు భోజనాలు పెట్టారు. నాతో పాటు వచ్చిన వాడికేమో లోపల తీసుకెళ్ళి భోజనాలు పెట్టారు. నీలో భేదములు లేవా అన్నాడు యాకోబు. ఆ బాధలు కూడా నేను అనుభవించాను. అయినా కానీ నేను ఎక్కడ కూడా వదిలేలా పనిని దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడని కూడా అన్నా. అర్థమవుతుందా? ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నేను ఎండలో నుంచనైనా పని చేయగలను, ఏసీలో కూర్చొని దర్జాగా పని చేయగలను. ఎక్కడైనా పని చేయడానికి నన్ను దేవుడు వాడుకుంటే ఏ ప్రాంతంలో అయినా పని చేయగలను, ఇక్కడైనా పని చేయగలను. పని కలిగి ఉన్న వాడికి ఎక్కడైనా పని ఉంటుంది. పని చేసే వాడికి ఎప్పుడు కడుపు నిండా భోజనం, వాడు ఇంకా 10 మందికి భోజనం పెడతాడు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించింది.